సో, దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు టాక్ అబౌట్ ఫ్రీ ఎగ్జిట్. సో, చలో మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫ్రీ ఎగ్జిట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడుంటది? ఫ్రీ ఎగ్జిట్ అసలు ఉంటదా? ఫ్రీ ఎగ్జిట్ మనకి లాస్ట్ ఇయర్ 2024 లోపల ఉందా? అండ్ ఈ ఇయర్ ఫ్రీ ఎగ్జిట్ ఉండాలంటే మనం ఏం జేయాలే? ఫ్రీ ఎగ్జిట్ వల్ల ఎవరికి బెనిఫిట్? ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికద్దాం అనుకున్నోళ్ళు ఎట్లాంటి థింగ్స్‌ని చూసుకోవాలి? అండ్ ఫ్రీ ఎగ్జిట్ లోపల మనకి ఎంత టైమ్ ఇస్తారు? అసలు ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటిది? అని జెప్పి డీటెయిల్డ్‌గా మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి. సో, ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఎవరెవరు అసలు ఫ్రీ ఎగ్జిట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనే విషయానికొస్తే నాకు ఈరోజు చాలామంది మెసేజ్‌లు పెట్టిర్రు. సో, లాస్ట్ 2-3 డేస్ నుండి మెసేజెస్ అయితే వస్తా ఉన్నాయి. ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు? ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు? అని చెప్పి. సో దట్ ఐ యామ్ మేకింగ్ దిస్ వీడియో. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు మేక్ దిస్ వీడియో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంది? అనేది ఫస్ట్ చూసుకుందాం బ్రో. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏందంటే ఎట్లాంటి మనీ లేకుండా మనం కోర్స్‌ని డిస్కంటిన్యూ చేయడాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటాం. ఓకేనా? సో, మనం కాలేజ్ లోపల జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ ఫీ ఇచ్చినాం. ఓకేనా? సో, అండ్ దాంతో పాటుగా ట్యూషన్ ఫీ ఇచ్చినాం. ఓకేనా? అండ్ దాంతో పాటుగా యూనివర్సిటీ ఫీ ఇచ్చినాం. ఓకేనా? సో, కాలేజ్ లోపల జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీ 2 ఇచ్చేసినాం. అలాట్‌మెంట్ ఆర్డర్‌కి యూనివర్సిటీ ఫీ ఇచ్చేసినాం. అండ్ దాంతో పాటుగా ఏంటిది? మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చినాం. ఓకేనా? ఒరిజినల్ సర్టిఫికేట్స్. అండ్ దాంతో పాటుగా బాండ్స్ ఇచ్చినాం మనం. ఓకేనా? అండర్‌టేకింగ్ బాండ్, డిస్కంటిన్యూయేషన్ బాండ్. ఈ బాండ్స్ లోపల ఏందంటే డిస్కంటిన్యూయేషన్ అని చెప్పి ఒకటుందిగా. సో, ఈ డిస్కంటిన్యూయేషన్ బాండ్ మనం ఏదైతే ఇచ్చినామో, ఈ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అనేది సో, చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తదన్నట్టు. ఓకేనా? సో, నువ్వు డిస్కంటిన్యూ చేస్తే 50,000 కడతా అని చెప్పి ఆ బాండ్ లోపల మెన్షన్ చేసి ఉంటది. దాంతోటి అందులోపల నువ్వు అడ్వకేట్ తోటి కూడా సైన్ పెట్టిస్తావు అన్నట్టు. ఓకేనా? సో, నీ నీ అంతట నువ్వే డిస్కంటిన్యూ చేస్తే 50,000 కడతా యూనివర్సిటీకి అని చెప్పి ఒక బాండ్ అయితే సబ్మిట్ చేస్తావు కాలేజ్‌కి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నువ్వు డిస్కంటిన్యూ చేస్తే 50,000 కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఆ 50,000 కట్టడంతో పాటు నీ ట్యూషన్ ఫీ నీకియ్యరు. నీ అడ్మిషన్ ఫీ నీకియ్యరు. ఓకేనా? యూనివర్సిటీ ఫీ నీకియ్యరు. అండ్ దాంతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకిచ్చేస్తారన్నట్టు అంతే. ఓకేనా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ తప్ప మన అడ్మిషన్ ఫీ, మన ట్యూషన్ ఫీ అండ్ మన డిస్కంటిన్యూషన్‌కి ఆ 50,000 ఎక్కువ కట్టాల్సి ఉంటదన్నట్టు అడిషనల్‌గా. సో, ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల ఏంది గదా అంటే, మనం ఇచ్చిన థింగ్స్ అన్నీ మనయి మనకు ఇచ్చేస్తారు. ఓకేనా? అందులోపల ఒక చిన్న కరెక్షన్ ఏంది అంటే, ఒక 6,000 తప్ప. ఎక్సెప్ట్ యూనివర్సిటీ ఫీ. 6,000 యూనివర్సిటీ ఫీ తప్ప మిగతా అమౌంట్ అంతా గూడా మనది మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఫ్రీ ఎగ్జిట్ లోపల. నీకు ఏ కాలేజ్ అన్నా రాని. అది గవర్నమెంటా? ప్రైవేటా? ఏ కాలేజ్ అయినా గూడా మనకు మన అమౌంట్ అనేది రిటర్న్ ఇచ్చేస్తారు. ఓకేనా? సో, అడ్మిషన్ ఫీ నువ్వు అడ్మిషన్ ఫీ లోపల గూడా కొంచెం అడ్మిషన్ ఫీ ఒకవేళ 2,000, 3,000 ఉందనుకో, ఆ 2,000, 3,000 అయితే ఇయ్యరు బ్రో. ఓకేనా? సో, ఈ అడ్మిషన్ ఫీని పక్కకు పెడదాం మనం. ట్యూషన్ ఫీ మీరు కడతారు గదా! కొంతమంది ట్యూషన్ ఫీ 50,000 కట్టినోళ్ళున్నారు. కొంతమంది 20,000, 24,000, 25,000, 30,000, 18,000, 15,000 ఈ ట్యూషన్ ఫీ అనేది మనది మనకిచ్చేస్తారు. ట్యూషన్ ఫీ ఇచ్చేస్తారు. కొన్ని కాలేజెస్‌లో అడ్మిషన్ ఫీ ఇస్తారు. కొన్ని కాలేజెస్‌లో ఇయ్యరు. అడ్మిషన్ ఫీని పక్కకు పెడితే ట్యూషన్ ఫీ పక్కాగా మనది మనకిస్తారు. అండ్ మన బాండ్స్ ఏవైతే ఉన్నాయో మన బాండ్స్ అనేవి ఇచ్చేస్తారు. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఇచ్చేస్తారు. వితౌట్ ఎనీ పెనాల్టీ 50,000 కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? దీన్నే మనం ఫ్రీ ఎగ్జిట్ అంటాం. ఈ ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించి 2024 లోపల మనకెట్లాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. 2024లో ఫ్రీ ఎగ్జిట్ లేదు. ఓకేనా? 2025 లోపల ఫ్రీ ఎగ్జిట్ ఉంటదా? అనేది మనోళ్ళ డౌట్. ఓకేనా? ఉంటే ఎప్పుడుంటది? అనేది డౌట్. ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా డౌటే. సో, 2025 లోపల ఫ్రీ ఎగ్జిట్ ఉంటదా? అని చెప్పి మస్తు మంది మెసేజ్‌లు పెడుతున్నారు నాకు పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్ లోపల. సో, నేనేం చెప్తా కదంటే, నువ్వు నేను అనుకున్నంత మాత్రాన ఫ్రీ ఎగ్జిట్ రాదు. సో, మనందరం అనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ వస్తది.
సో, ఫ్రీ ఎగ్జిట్ రావాలంటే మనం ఏం జేయాలి అనేది నేను డీటెయిల్‌గా జెప్తా. ఓకేనా? సో, ఫస్ట్‌లీ మీరందరూ గూడా యూనివర్సిటీకి మెయిల్ జేయాల్సి ఉంటదన్నట్టు ఫ్రీ ఎగ్జిట్ రావాలంటే. ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ ఒస్తే ఎప్పుడొస్తది అనంటే బిఫోర్ లాస్ట్ ఫేజ్. ఓకేనా? బిఫోర్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్. ఓకేనా? లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ కంటే ముందు ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది రిలీజ్ చేస్తే బాగుంటది. ఓకేనా? సో, చాలామంది మెసేజ్ పెడుతున్నారు. నాకు ఫ్రీ ఎగ్జిట్ కావాలన్నా, నాకు కాలేజ్ నచ్చలేదు అది ఇది అని చెప్పి. అన్న ఇంకో ఫేజ్ ఉంటదని చెప్పి కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. సో, ఎవరి బాధ వాళ్ళది. కాలేజ్ వచ్చినోళ్ళు నచ్చలేదు. రానోళ్ళకి సీట్ రాలేదనే బాధ. వచ్చినోళ్ళకి వచ్చింది నచ్చలేదనే బాధ. సో, అట్లుంటదన్నట్టు. అండ్ మనకు ఫ్రీ ఎగ్జిట్ రావాలంటే మనం ఏం చేయాలి కదా అంటే KNRPARAMED ఓకేనా? కేఎన్ఆర్ పారామెడ్ అడ్మిషన్స్ ADMISSION అడ్మిషన్ @gmail.com ఓకేనా? సో, gmail.com కేఎన్ఆర్ పారామెడ్ అడ్మిషన్స్ ఓకేనా? కేఎన్ఆర్ పారామెడ్ అడ్మిషన్స్ @gmail.comకి మీరు మెయిల్ చేయాలి. ఏమని మెయిల్ చేస్తారు? నేను పిన్ కామెంట్స్ లోపల కూడా ఈమెయిల్ ఐడి ఇస్తా. ఏమని మెయిల్ చేస్తారంటే సో, సబ్జెక్ట్ లోపల సో, వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పి సో, వాళ్ళకి వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ బిఫోర్ లాస్ట్ ఫేజ్ ఓకేనా? బిఫోర్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అని చెప్పి మనం మెయిల్ చేద్దాం. ఓకేనా? లాస్ట్ ఫేజ్ అనేది మేబీ ఫేజ్ 4 లాస్ట్ కావచ్చు. ఓకేనా? ఫేజ్ 4 లాస్ట్ కావచ్చు. తక్కువ సీట్స్ ఉంటాయి. ఓకేనా? లెస్ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో ఫేజ్ 4 లాస్ట్ ఫేజ్ కావచ్చు. లేదా ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో ఇంకో ఫేజ్ పెట్టొచ్చు. కానీ మనం ఏంది కదా అంటే లాస్ట్ ఫేజ్ కంటే ముందు ఫ్రీ ఎగ్జిట్ కావాలి అని చెప్పి వాళ్ళకు మెయిల్ అయితే చేస్తున్నాం అన్నమాట. సబ్జెక్ట్ లోపల రిక్వెస్ట్ ఫర్ ఏహెచ్ఎస్ ఫ్రీ ఎగ్జిట్ బిఫోర్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అని చెప్పి సో, మనం మెయిల్ పెడదాం. సో, రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ సో, ఏహెచ్ఎస్ కోర్సెస్ ఫ్రీ ఎగ్జిట్ బిఫోర్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అని చెప్పి మనం ఒక మెయిల్ అయితే పెడదాం. ఓకేనా? సో, తర్వాత థాంకింగ్ యూ అని చెప్పి కింద పెట్టేద్దాం సరిపోతది. అండ్ ఇది ఎందుకు పెట్టాలి మెయిల్ అనంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఫ్రీ ఎగ్జిట్ కావాలి అని చెప్పి. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్ కావాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. సో, మనం అనుకున్నది వాళ్ళకి తెలియాలి కాబట్టి సో, మనం ఏం చేయాలి కదా అంటే మెయిల్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించి. సో, మెయిల్ అనేది చేస్తే 2025 లోపల ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటది. ఓకేనా? 24లో లేదు. ఓకేనా? 2024 లోపల లేదు. బట్ మనం ట్రై చేస్తే 2025 లోపల ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటది. ఓకేనా? సో, ఇది ఎవరికి హెల్ప్‌ఫుల్ మరి? ఈ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు అనంటే ఎవరికైతే ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి జాయిన్ అయితారో వాళ్ళందరూ గూడా ఈ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావచ్చు. కోర్స్‌ని డిస్కంటిన్యూ జేయొచ్చు. ఓకేనా? డిస్కంటిన్యూ అనేది చేయొచ్చు కోర్స్‌ని. సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఒకసారి మీరు డిస్కంటిన్యూ చేస్తే తర్వాత ఒక ఫేజ్ ఉంటది కదా! ఓకేనా? సో, లాస్ట్ ఫేజ్ కంటే ముందు ఫ్రీ ఎగ్జిట్ ఉంటది. ఓకేనా? బిఫోర్ లాస్ట్ ఫేజ్ మనకేముంటది? ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటది. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్ అనేది బిఫోర్ లాస్ట్ ఫేజ్ అనేది పెట్టమని చెప్పి మనం మెయిల్ చేసినాం. లాస్ట్ ఫేజ్ కంటే ముందే ఫ్రీ ఎగ్జిట్ ఉంటది. ఒకవేళ నువ్వు డిస్కంటిన్యూ చేసినావు అనుకో సపోజ్ డిస్కంటిన్యూ చేస్తే లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉంటదో లాస్ట్ ఫేజ్‌కి నువ్వు ఎలిజిబుల్ కావు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాస్ట్ ఫేజ్‌కి నువ్వు ఎలిజిబుల్ కావు. అండ్ దాంతో పాటుగా సో, డిస్కంటిన్యూ చేయనోళ్ళకి గూడా ఆల్రెడీ ఉన్నోళ్ళకి గూడా సీట్ రానోళ్ళకే లాస్ట్ ఫేజ్ లోపల మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఛాన్స్ ఇస్తారన్నట్టు. ఓకేనా? ఓన్లీ లాస్ట్ ఫేజ్ లోపల ఎవరికి ఛాన్స్ ఇచ్చేది ఉంటది గదా! అంటే ఓన్లీ ఫర్ పీపుల్ హూ డోంట్ గెట్ సీట్. ఓకేనా? హూ డోంట్ గెట్ సీట్. ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు మాత్రమే లాస్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో అన్న నాకు ఈ కోర్స్ నచ్చలేదు. నేను డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అనుకున్నోళ్ళకి నేనిచ్చే బెస్ట్ అడ్వైస్ ఏదన్నుందంటే ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రారి. బట్ బిఫోర్ కమింగ్ ఔట్, బిఫోర్ డిస్కంటిన్యూయింగ్ ద కోర్స్ ఓకేనా? సో, మీరు కోర్స్‌ని డిస్కంటిన్యూ చేసే ముందు మీకొక ఆల్టర్‌నేటివ్ ఉందా లేదా చూసుకోరి. ఓకేనా? ఆల్టర్‌నేటివ్ అనేది ఉండేలాగా చూసుకోరి. లేదు అంటే డ్రాప్ తీసుకోవడానికి రెడీ ఉండుర్రి. లేదంటే మేనేజ్‌మెంట్‌కి పోయేలాగా ఉండండి.
ఓకేనా. ఆల్టర్‌నేటివ్ ఉంది. ఏం గాదు అనుకున్నా మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావచ్చు. మీరు అనుకున్న కోర్స్ నుండి డిస్కంటిన్యూ జేయొచ్చు. డ్రాప్ తీసుకున్నా గూడా మీరు లైక్ డ్రాప్ తీసుకుందాం అనుకున్నా గూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావచ్చు. మేనేజ్‌మెంట్‌కెళ్దాం అనుకున్నా గూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇందులోపల దేనికైనా ఓకే అనుకున్నోళ్ళు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రార్రి. నాకు ఆల్టర్‌నేటివ్ లేదు. నేను డ్రాప్ తీసుకోను. మేనేజ్‌మెంట్ కేపబిలిటీ లేదు అనుకున్నోళ్ళు అదే కోర్స్‌లో కంటిన్యూ గార్రి. ఓకేనా. సో, ఫ్రీ ఎగ్జిట్ అనేది బెస్ట్ ఆప్షన్ ఎందుకైతది అనంటే, మనం మన సర్టిఫికేట్‌లు తీసుకోవడానికి ఇదంతా అమౌంట్ మనం కట్టాల్సిన అవసరం లేదు. ఈ 50,000 ఏదైతే ఉందో ఇదంతా కట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. అండ్ మీరు ఒకవేళ కోర్స్‌ని డిస్కంటిన్యూ చేస్తా అంటే మాత్రం ఇప్పుడే ఒక మంచి డెసిషన్ తీసుకోర్రి. ఇట్స్ మై అడ్వైస్ టు టేక్ డెసిషన్ నౌ. ఎందుకు చెప్తున్నా కదా అంటే, నార్మల్ టైమ్ లోపల 50,000 కట్టాలి బ్రో. అది కాకుండా నువ్వు కట్టిన ఎంతో 20,000 30,000 అవేవి కూడా నీకు రావు. ఓకేనా. సో, ఇప్పుడు నువ్వేందంటే ఇప్పుడు ఈ 50,000 కడితే నువ్వు కట్టిన అమౌంట్ లోపల ఎంత కాదనుకున్నా నీ ట్యూషన్ ఫీ అయితే నీకిచ్చేస్తారు బ్రో. ఓకేనా. ట్యూషన్ ఫీ అనేది నీకిచ్చేస్తారు. అండ్ దాంతో పాటు నీ సర్టిఫికేట్స్ అనేది ఎట్లాంటి ఇది డిమాండ్ చేయకుండా నీది నీకిచ్చేస్తారన్నట్టు. కాబట్టి ఇట్స్ మై అడ్వైస్. ఒకవేళ నీకు కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు, నేను డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఒక 1 ఇయర్ చూసి డిస్కంటిన్యూ చేస్తా అని అనుకునే వాళ్ళు గాకుండా, ఇప్పుడే డిస్కంటిన్యూ చేసుకోర్రి. ఓకేనా. సో, మంచిగా డెసిషన్ తీసుకొని డిస్కంటిన్యూ చేసుకోర్రి. ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వస్తే. సో, ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తదంటే బిఫోర్ లాస్ట్ ఫేజ్ అనేది వస్తది. అండ్ ఎప్పుడు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయి అనే విషయానికొస్తే, సో, మనకి లైక్ ఎక్కువ నంబర్ ఆఫ్ మెయిల్స్ వస్తాయి చూసినావా? అప్పుడు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ పెట్టడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో, ఎవరికి బెనిఫిట్ మరి? సో, ఫ్రీ ఎగ్జిట్ వల్ల ఎవరికి బెనిఫిట్ బ్రో అనే విషయానికొస్తే, ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ అయ్యి కాలేజ్ నచ్చలేదు. ఫేజ్ 2లో సీటొచ్చి జాయిన్ అయ్యి కాలేజ్ నచ్చలేదు. ఫేజ్ 3లో సీటొచ్చి జాయిన్ అయ్యి కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు అనుకున్నోళ్ళందరికీ కూడా బెనిఫిటే ఇది. ఓకేనా. సో, నచ్చని కోర్స్ చేయడం కన్నా ఇట్స్ బెటర్ టు కమ్ ఔట్. ఓకేనా. సో, దీనివల్ల ఏమైతది కదా అంటే, కాలేజ్ లోపల సీట్ అనేది వచ్చిన వాళ్ళు బయటికి రావడానికి హెల్ప్ అయితది. ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా ఎవరికైతే సీట్ రాకుండా ఇప్పటికి కూడా ట్రై చేస్తారు చూసిర్రా? వాళ్ళకి హెల్ప్ అయితది. ఫేజ్ 4 ఏదన్నా ఉన్నా ఫర్దర్ ఫేజెస్ లోపల ఇప్పుడు ఈళ్ళు వచ్చినోళ్ళు ఏందంటే ఎగ్జిట్ అయిపోయారనుకో. ఓకేనా. సో, సీటొచ్చి జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసిర్రు వాళ్ళు. ఓకేనా. డిస్కంటిన్యూ చేసిన సిట్యుయేషన్ లోపల ఏమైతది? వేకెన్సీ సీట్స్ అనేది ఇంక్రీజ్ అయితాయన్నట్టు. వేకెన్సీ పెరుగుతది. అప్పుడేమైతది? ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీట్ రానోళ్ళకి ఇక్కడ ఏమైతదంటే సీటొచ్చే ఛాన్స్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సీటొచ్చే ఛాన్స్ అనేది ఇంక్రీజ్ అయితది. వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే సీటొచ్చే ఛాన్స్ అనేది ఇంక్రీజ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, లేదు ఒక సంవత్సరం తర్వాత నువ్వు డిస్కంటిన్యూ చేసావనుకో నీకు 50,000 ఓకేనా. ఒకవేళ నువ్వు ఫేజ్ 3 లోపల డిస్కంటిన్యూ చేసినావు సపోజ్. నార్మల్‌గా జాయిన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత డిస్కంటిన్యూ చేసినావు. అప్పుడు నువ్వేం చేయాలి? 50,000 కట్టాలె. 50,000 కట్టాల్సుంటది. నువ్వు కట్టిన ఫీజనేది నీకు రాదు. అండ్ ఆల్రెడీ ఎవరికైతే ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా, ఫేజ్ 4లా సీట్ రానోళ్ళేందంటే ఒక ఇయర్ అనేది వేస్ట్ అయితదన్నట్టు. ఓకేనా. ఇయర్ అనేది వేస్ట్ అయితది. సో, మై అడ్వైస్ ఈస్ నచ్చకపోతే ఇప్పుడే డిస్కంటిన్యూ చెయ్యి. ఓకేనా. సో, వేరే వాళ్ళు నీ వల్ల బెనిఫిట్ అయితారు. ఫ్రీ ఎగ్జిట్ వల్ల లాభమే తప్ప నష్టమైతే లేదన్నట్టు. అండ్ మనకి ఫ్రీ ఎగ్జిట్ లోపల ఎంత టైమ్ ఉంటది అనే ఒక డౌట్ కూడా ఉన్నదన్నట్టు మనోళ్ళకి. అరౌండ్ ఒక 2-3 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారన్నట్టు. ఏందంటే 2 డేస్ అనే అనుకోవాలి మనం. ఓకేనా. 2 డేస్ ఆఫ్ టైమ్ అని చెప్పి అనుకోవాలి. సో, ఆ 2 డేస్ లోపల మనం మన కాలేజ్‌కి పోయి సర్టిఫికేట్‌లన్నీ తెచ్చుకోవాల్సి ఉంటదన్నట్టు. బై రైటింగ్ ఎ లెటర్. ఒక లెటర్ అనేది రాయాలి వాళ్ళకేమని, ఇట్లా మేము కాలేజ్ నుండి, కోర్స్ నుండి ఎళ్ళిపోతున్నాము. మా కాలేజ్ కోర్సు నచ్చలేదు. సో, మేము హార్ట్‌ఫుల్‌గా ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాసి, సో, మనం బయటికైతే వచ్చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి. ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొస్తే మాత్రం నెక్స్ట్ ఫేసెస్ ఏమైనా ఉంటే, ఆ నెక్స్ట్ ఫేసెస్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో, అది మీరు గుర్తుపెట్టుకోర్రి. అండ్ మనం బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ ఒక్కసారి చూద్దాం నోటిఫికేషన్ ఎట్లుంటది అని చెప్పి. సో, మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి రిలీజ్ చేషిర్రు. ఓకేనా. 2025, 26. సో, మనం మెయిల్స్ పెట్టిచ్చినాం. ఓకేనా. సో, మనోళ్ళు చాలా ఎక్కువ మెయిల్స్ పెట్టిరన్నట్టు. సో దట్
మెయిల్స్ పెట్టడం వల్ల ఏమైందంటే సో, రెస్పాన్స్ అనేది వచ్చింది మనకు. ఫ్రీ ఎగ్జిట్ అయితే రిలీజ్ అయిందన్నట్టు. ఇక్కడ ఇందు లోపల ఏం చేస్తారు కదా అంటే, సో, మనకు డీటెయిల్‌గా ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఏమని ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ సో, ఏందంటే ఎవరైతే డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో ఫ్రమ్ కోర్స్ సో, వాళ్ళకి ఇచ్చేసేయండి. రిలీవింగ్ అనేది ఇచ్చేసేయండి అని చెప్పి డీటెయిల్‌గా మనకు ఇక్కడ నోటిఫికేషన్ లోపల చెప్తారన్నట్టు. ఓకేనా. సో, వాళ్ళ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ గానీ, బాండ్స్ గానీ, ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో అవి ఇచ్చేయాలి అని జెప్పి డీటెయిల్‌గా మనకు నోటిఫికేషన్‌లో ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో, ఎవ్వరు గూడా అబ్జెక్షన్ చెప్పరప్పుడు. ఓకేనా. కాలేజ్ నచ్చలేదు బయటికెళ్ళిపోదాం అనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే వేరే వాళ్ళకి గూడా సీట్‌లొస్తాయి. ఓకేనా. మీ పని అయిపోతది ఈజీగా. వేరే వాళ్ళకి గూడా సీట్‌లొస్తాయి. ఓకేనా. సో, ప్రిన్సిపల్స్‌కి అఫీషియల్‌గా మనకు నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. నోటిఫికేషన్‌లో మెన్షన్ చేస్తారు. సో, ఎవరైతే డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రిలీవింగ్ అనేది ఇచ్చేసేయండి. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ట్యూషన్ ఫీ కావచ్చు అవి ఇచ్చేసేయండి అని చెప్పి అంటారన్నట్టు. సో, మనం మనకు ఏవైతే రూ. 6,000 ఉంటాయో ఆ యూనివర్సిటీ ఫీ. ఆ రూ. 6,000 యూనివర్సిటీ ఫీ, అడ్మిషన్ ఫీ తప్ప ఒరిజినల్ డాక్యుమెంట్స్, బాండ్స్, ట్యూషన్ ఫీ అన్నీ గూడా రిటర్న్ ఇచ్చేస్తారు. ఓకేనా. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్ నాకు ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. నేను కింద ఈమెయిల్ ఐడీ అనేది ప్రొవైడ్ చేస్తా. సో దట్ మీరు మెయిల్ అయితే రాసేసేయండి. సో దట్ మనకి ఫ్రీ ఎగ్జిట్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, మీ వల్ల ఇంకొకరు బెనిఫిట్ అయితారన్నట్టు. ఓకేనా. సో, మీరు మెయిల్ చేస్తే ఎవరైనా బయటికెళ్దాం అనుకున్నోళ్ళు ఎళ్ళిపోతారు. సో దట్ సీట్ రానోళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఒక గుడ్ కాజ్ కోసం మనం మన సైడ్‌కెళ్ళి ఒక అటెంప్ట్ అయితే ఇద్దాం. ఓకేనా. సో, వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో, ఇంకొక ఫేస్ ఎట్లా చేసి ఇంకో ఫేస్ ఉంటది. ఓకేనా. సో, ఇంకో ఫేస్ ఉంటది కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ ఉందనుకో ఇంకో కొన్ని ఎక్కువ సీట్లుంటాయి. బయటికెళ్దాం అనుకున్నోళ్ళు బయటికెళ్ళిపోతారు. కొత్తగా ఏమన్నా అంటే సీట్ రానోళ్ళకి ఒక ఛాన్స్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఐ హోప్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.